Hola friends, today's recipe is mango kesari bath. So idoka manchi summer special recipe. So first aithe కడాయిలో ఒక 2-3 స్పూన్స్ ఘీ వేసుకొని ఇక్కడైతే నేను 1 స్మాల్ కప్ రవ తీసుకుంటున్నాను. సో దాన్ని రోస్ట్ చేసుకోవాలి. మీరు పెద్ద కప్పులో తీసుకునేట్టుగా ఉంటే దానికి తగినంతగా ఘీ వేసుకొని బాగా స్లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోండి. తర్వాత నేను ఇక్కడ మ్యాంగోకి తొక్క తీసి ఓన్లీ లోపల ఉండే పల్ప్ని మాత్రం మిక్సీలో వేసి బాగా స్మూత్ పేస్ట్ చేసుకుంటున్నాను. తర్వాత అదే కడాయిలో ఇంకొంచెం ఘీ వేసుకొని ఒక 4 స్పూన్స్ ఆఫ్ నేను మ్యాంగో ప్యూరే వేస్తున్నాను. సో ఇక్కడ మీకు మ్యాంగో ఫ్లేవర్ ఎక్కువగా స్ట్రాంగ్గా నచ్చుతుందంటే ఇంకా ఎక్కువ ప్యూరే వేసుకోండి. ఇఫ్ మ్యాంగో కొంచెం స్వీట్ ఎక్కువగా ఉంటే దాన్ని కూడా చూసుకోండి, ఎందుకంటే షుగర్ మనం అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మ్యాంగో ప్యూరేని ఘీలో ఒక కాసేపు వేయించాలి స్లో ఫ్లేమ్లో. దాని తర్వాత ఒక పించ్ ఆఫ్ ఎలైచీ కూడా వేసి బాగా కలుపుకొని ఇక్కడ వాటర్ వేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్ రవాకి 1.5 కప్ వాటర్ వేసుకుంటున్నాను, ఎందుకంటే ఫ్లఫీగా నాన్ స్టిక్కీగా మన కేసరి బాత్ రెడీ అవ్వాలని. సో ఇక్కడైతే ఈ వాటర్ని బాయిల్ అవ్వడానికి వదిలేస్తున్నాను. ఇది బాయిల్ అవ్వడానికి స్టార్ట్ అయినప్పుడు మనం వేయించి పెట్టుకున్న రవ్వని బాగా వేసి కలుపుకోవాలి ఉండలు లేకుండా. రవ్వ చక్కగా వేయించుకోవాలి స్లో ఫ్లేమ్లో, బర్న్ చేయకుండా. అప్పుడే మనకి ఇక్కడ నాన్ స్టిక్కీగా కేసరి బాత్ రెడీ అవుతుంది. సో మీరు ఎంత ఘీ ఎక్కువ వేసుకుంటే అంత నాన్ స్టిక్కీగా మనకి చక్కగా రెడీ అవుతుంది. సో ఇక్కడ మీరు చూస్తుంటే కేసరి బాత్ దగ్గర పడుతుంది. సో కేసరి బాత్ థిక్గా కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత మనకి ఉడికినట్టు తెలుస్తుంది. సో అప్పుడే ఇక్కడ నేను షుగర్ కూడా వేసుకుంటున్నాను. నేను యాక్చువల్లీ 1 కప్ రవాకి 1 కప్ షుగర్ వేయటం లేదు, కొంచెం తక్కువగానే వేస్తున్నాను, ఎందుకంటే మ్యాంగోస్ కొంచెం స్వీట్గా ఉన్నది కాబట్టి నేను షుగర్ తక్కువ చేసి వేసుకున్నాను. సో మనం షుగర్ వేసిన వెంటనే ఇక్కడ కొంచెం వాటరీ కన్సిస్టెన్సీ అవుతుంది. సో మనం లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి, లేకపోతే అడుగు అంటుకుంటుంది. సో ఇలాగా చక్కగా మనకి దగ్గర వచ్చేంతవరకు బాగా కుక్ చేసుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం ఘీలో రోస్ట్ చేసుకున్న నట్స్ అంతా వేసి బాగా ఒకసారి కలుపుకోండి. అంతే, మన టేస్టీ యమీ మ్యాంగో కేసరి బాత్ రెడీ అయిపోతుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. సో చెక్ అవుట్ ద ఇంగ్రీడియంట్స్ ఇన్ ద డిస్క్రిప్షన్. బాయ్.